అలాంటి భయమే నిర్మల్ జిల్లా కాశీగూడ గ్రామస్తులను ఏకంగా ఊరే వదిలి వెళ్లేలా చేసింది. రాత్రైతే ఆ ఊరిలోని జనాలు ఇళ్లకు తాళం వేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జాగరణ చేసేవాళ్లు. ఎప్పుడూ ఏ మగవాడు చస్తాడనే దిగులుతో కొందరు గుండాకి చచ్చిపోయారు. ఇంతకీ వాళ్ళని పట్టుకున్న ఆ భయమేంటి? ఎందుకని మగవాళ్ళు చస్తున్నారు? ఇవన్నీ తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. మరెందుకు ఆలస్యం? పదండి మన దెయ్యాల లోకంలోకి. అది నిర్మల్ జిల్లాలోని నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న కాశీగూడ అనే కుగ్రామం. రాత్రి 11 అవుతోంది. ఊర్లో జనాలు వాళ్ళ గుడిసెల్లో నిద్రిస్తూ ఉన్నారు. కుక్కలేమో ఏడుస్తూ ఆహాకారాలు చేస్తున్నాయి. ఊరి పొలిమేర బొడ్రాయి దగ్గర సోమన్న గొంగడి నిండా కప్పుకొని చలిమంట వేసుకుని చలి కాచుకుంటూ ఉన్నాడు. అతను తన స్నేహితుడైన మురళి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. చలికాలం మొదలైనప్పటి నుండి ఇక్కడే రోజు చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకోవడం ఆ ఇద్దరికి అలవాటైంది. కానీ ఈరోజు ఇంతసేపైనా మురళి ఇంకా రాలేదు. అతని ఇల్లు కూడా కొంచెం దూరమే ఉండడంతో సోమన్న వెళ్లి ఇంటి తలుపు తట్టాడు. మురళి భార్య తలుపు తీసింది. చెల్లే, మురళి ఇంట్లో లేడా అని సోమన్న అడిగాడు. 8 గంటలకే కంగారుగా వచ్చి ఏమీ తినకుండా దుప్పటి నిండా కప్పుకొని వణుకుతూ పడుకున్నాడని కలవరంగా చెప్పింది. సోమన్న లోపలికి వెళ్లి చూస్తే నులక మంచం పైన వణుకుతూ మురళి మూలుగుతూ ఉన్నాడు. సోమన్న దగ్గరికి వెళ్లి దుప్పటి తీశాడు. ఒక్కసారిగా అరిచి ఉలిక్కిపడి లేచాడు. అతని మొహం భయంతో వణిగిపోతుంది. సోమన్న నెమ్మదిగా దగ్గరికి వెళ్లి, మురళి ఏమైంది? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? నీకోసం బొడ్రే దగ్గర ఎదురు చూస్తున్నాను తెలుసా, పద వెళ్దాం అన్నాడు. కాని మురళి బయటకే రానని మొత్తుకుంటున్నాడు. అప్పుడే అతని చూపు తెరిచి ఉన్న తలుపుపై పడి తన భార్యని వెంటనే తలుపు మూయమని కేక వేశాడు. ఆమె భయపడి వెంటనే తలుపు వేసింది. ఎంతో ధైర్యవంతుళ్లా ఉండే మురళి ఎందుకిలా వింతగా చేస్తున్నాడో ఇద్దరికి అర్థం కావడం లేదు. సోమన్న మురళికి ధైర్యం చెప్పి ఎలాగోలా బొడ్రాయి దగ్గరికి తీసుకువెళ్లాడు. మురళి చూపులు చుట్టుపక్కలే దేన్నో చూస్తున్నాయి. ఆ బిత్తరు చూపులు చూస్తున్న మురళిని చూసి వీడికేదో దయ్యం పట్టుకుందని సోమన్న అనుకున్నాడు. రే, ఎవరిని చూస్తున్నావు? అసలేం జరిగింది చెప్పరా అని అడిగాడు. ఇంతలో భయం నుండి తేరుకొని కళ్ళు పెద్దవి చేసి సోమన్నను చూస్తూ, నేనొక ఆడదయాన్ని చూశారా అని మురళి చెప్పాడు. సోమన్న పెళ్ళున నవ్వాడు. నువ్వు నమ్మినా నవ్వినా నేను నిజం చెప్తున్నా. నేను సాయంత్రం బండరాలను కొట్టి వచ్చిన కూలీతో పాయాకల్లు పట్టుకుని సడక్ మీద నుండి మన ఊళ్ళోకి వస్తూ ఉన్నా. అప్పుడు ఇంకా 7 కూడా దాటలేదు. సరిగ్గా పొలిమేర దాకా వచ్చానో లేదో ఒక్కసారిగా నా చుట్టూ ఉన్న ప్రాంతం చిమ్మ చీకటిగా మారిపోయింది. అసలు 7 గంటలకి అంత చీకటి ఎలా ఆవరించిందో నాకు అర్థం కాలేదు. దట్టమైన చెట్ల పొదలు పొగమంచు ఉండడంతో ఊరికి పోయే తో కూడా సరిగ్గా కనిపించలేదు. ఇక వెలుగు కోసమని జేబులో ఉన్న అగ్గిపెట్టె తీశాను. అంతలోనే నా చెవులకి గాజులు గలగలలాడే శబ్దం వినపడింది. అవి సరిగ్గా నా వెనుక నుండి వస్తున్నాయి. నెమ్మదిగా వెనక్కి చూశాను. హైవే పైన ఒక ఆడామె నిలబడినట్టు అట్టట్టా కనిపిస్తా ఉంది. వెంటనే పుల్లగీకి చూస్తే పసుపచ్చ చీరలో జుట్టు కొంచెం చిందరవందరగా ఉండి నుదిటిపై రూపాయి బిల్లంత బొట్టు పెట్టి చక్కనైన శరీరాకృతిలో చేతులకు బారెడు గాజులతో కొంచెం నడుము కనిపించేలా పైటను పక్కకని నన్ను పిలుస్తోంది. ఆమె ఎవరాని గమనించలోపే అగ్గిపులారిపోయింది. మళ్లీ పుల్లగీకి చూశాను. అక్కడ ఆమె కనిపించలేదు. అలానే పుల్లని చుట్టూ తిప్పుతూ ఎక్కడ ఉందని చూస్తున్నాను. హఠాత్తుగా నా ముందు కనిపించింది. అలా కనిపించగానే గుండె ఆగిపోయింది. 2 అడుగులు వెనక్కి వేసి ఆమె మొహాన్ని చూశాను. ఎందుకో విచారంగా అనిపించింది. ఆమె మెల్లిగా ఏడుస్తూ, అయ్యా, ఆ పొలంలో బోరు నీళ్లు తాగుదామని నేను నా మొగుడు వెళ్ళాం. బోరు దగ్గర వెళ్ళి తాగుతుంటే నా మొగుడికి షాక్ కొట్టి పడిపోయాడు. కొంచెం వచ్చి సహాయం చేయండి అని అడిగింది. అయ్యో అనుకుని ఆమె వెంట వెళ్తున్నాను. ఆ చీకట్లో దారి కనబడక పుల్ల వెలిగిస్తుంటే
మీరు మాటిమాటికి ఆ అగ్గిని వెలిగించకండి, నాకు నచ్చదు అని అంది. దారి కనిపించడం లేదు కదా, అందుకే అంటిస్తున్నా అని నేను అంటే, మరేం పర్లేదు, నేను నడుస్తాను, నా వెంటే రండి అని ఆ కటిక చీకట్లో ఆమె తడబడకుండా నడుస్తూ ఉంది. ఆమె మామూలు ఆడవాళ్లలా లేదు, ఎత్తు నాకంటే ఎక్కువగానే ఉంది. ఆమె దగ్గర నుండి కూడా ఏదో మలిన వాసన వస్తూ ఉంది. అసలు ఆమె ఎవరో తెలుసుకుందామని, ఏమండి, ఇంతకు మీరెవరు, ఏ ఊరు మీది అని అడిగాను. మాది మీ ఊరికి కొద్ది దూరంలో ఉండే పీచరా. మొన్నే నాకు పెళ్ళైంది. మా అత్తగారింటికి నా మొగుడుతో కలిసి నడుస్తూ పోతుంటే అలసట వచ్చి ఆ చేనులో వెళ్లి కాసేపు పడుకున్నాం. మధ్యలో దాహం వేసింది. ఆ బోర్ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతూ ఉంటే ఇలా జరిగింది అని మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. నేనేదో 2 మాటలు చెప్పి ఓదార్చాను. అలా కొంతసేపు దట్టమైన జొన్న చేనులో నడిచి దాన్ని దాటాక ఒక దగ్గర ఆగింది. చుట్టూ బీడు భూమి, మధ్యలో ఎండిపోయిన తుమ్మ చెట్టు, దానిమీద గుడ్లగుబ్బ మూలుగుతూ చూస్తుంది. కానీ అక్కడెక్కడ బోరున్నట్లు కనిపించలేదు. ఆమెని నీ మొగుడు ఎక్కడా అని అడిగాను. ఆమె నా మాటకు బదులు ఇవ్వకుండా అక్కడే కింద కూలబడి ఏడుస్తూ ఉంది. అక్కడే పడిపోయాడేమో అనుకుని మెల్లిగా దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆమె ఒక బొందపైన పడి ఏడుస్తూ ఉంది. అది చూడగానే ఒళ్లంతా ఒక్కసారిగా చెమటలు పట్టి వణకసాగింది. ఆమె నుండి కాస్త దూరం జరిగి, ఏమ్మా, నీ మొగుడెక్కడా, అసలు ఇక్కడ బోరే లేదు, ఈ సమాధి మీద పడి ఎందుకు ఏడుస్తున్నా అని వణుకుతున్న గొంతుతో అడిగేశాను. ఇతనే నా మొగుడు, ఇక్కడే పడిపోయి 10 ఏండ్లవుతుంది. అప్పటి నుండి లేపుతూనే ఉన్నాను, అయినా లేవట్లేదు, మీరోసారి లేపి చూడండి అంటూ మెల్లిగా నా వైపు తిరిగింది. అంతవరకు అందంగా ఉన్న ఆమె మొహం బండరాయితో నుజ్జు చేసినట్టు భయంకరంగా కనిపించింది. ఇక దెబ్బకి అక్కడి నుండి తిరిగి చూడకుండా ఎటుపోతున్నానో తెలియకుండా ఉరుకుతూనే ఉన్నా. చాలాసేపు పరిగెత్తాక దమ్మొచ్చి ఒక చోట ఆగిపోయాను. చుట్టూ కారు చీకటి, కనుచూపు మేరలో ఊరున్నట్టు ఎలాంటి వెలుతురు లేదు. చెవులకేమో పురుగులు గుడ్లుగుబల చప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. శరీరం ఆ భయానికి వేడెక్కి ఒంట్లో శక్తి నశించింది. మళ్లీ ఆ దయ్యం ఎక్కడి నుండి వస్తుందో అనే భయంతో మెల్లిమెల్లిగా నడుస్తూ వెళ్తున్నా. కొద్ది దూరం వెళ్ళాక మళ్లీ ఆ గాజుల చప్పుడు నా వెనక నుండి వినిపించింది. దాంతో నడుస్తున్న కాళ్లల్లో వణుకు మళ్లీ మొదలై కడుపులో తిప్పేస్తోంది. అంతలోనే గాజుల చప్పుడు మెల్లిమెల్లిగా నా దగ్గరికి వచ్చేసింది. అది అగ్గిని చూస్తే భయమని చెప్పింది కాబట్టి వెంటనే పుల్లగికి వెనక్కి తిరిగి చూపించాను. కాని అది ఆడదయం కాదు. నెత్తిపై గాజుల మూటతో ఒక మధ్య వయసున్న ఆడామె. ఆమె ఎత్తు కూడా మామూలు ఆడవాళ్లలానే ఉంది. అంటే ఈమె మనిషే. ఇంత రాత్రిపూట నడుస్తూ వెళ్తుందంటే చుట్టుపక్కల ఏదో ఒక ఊరు ఉండే ఉంటుంది. ఆమె వెంట వెళ్తే ఏదో ఒక ఊరు చేరుకొచ్చని. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగాను. ఆమె ముందు నన్ను చూసి భయపడింది. నేను మా ఊరు పేరు చెప్పి జరిగిందంతా చెప్పేసరికి, అవును బాబు, నేను విన్నాను, ఈ దారిపోంటి పిశాచాలు తిరుగుతాయని. అవి ముఖ్యంగా మగవాళ్లను దారి తప్పించి దారుణంగా చంపేస్తాయంట. నేను ఆడదాని కదా, అది నన్నేం చేయదనే గుండె ధైర్యంతో వెళ్తున్నా. సరే, నువ్వు నా వెంటరా, మా ఊర్లో పొద్దుందాకా ఉండి వెళ్ళిపో అని చెప్పింది. అమ్మయ్యా అనుకుని ఆమె వెంట నడుస్తూ ఉన్నా. నాకు తెలిసి అప్పటికి సమయం 9-10 అవుతూ ఉండొచ్చు. చీకటి ఇంకా నల్లగా ముసురుకుంటూ ఉంది. తోవలో నడుస్తుంటే నా కళ్ళకి ఏమీ కనిపించట్లేదు. రాళ్ళు రప్పులు ఏవేవో బాగా తగులుతున్నాయి. కానీ ఆ ఆడామే అవేం లేనట్టు మంచిగా వెళ్ళిపోతూ ఉంది. అసలు దారి సరిగ్గా కనిపించకుండా ఆమె అలా ఎలా పోతుంది? నేను అదే విషయాన్ని అడిగాను. రోజూ ఇదే తోవలో తిరిగేదాన్ని, నాకెందుకు వెలుతురు అని ఆమె చెప్పింది. సరే అనుకుని అలా కొద్ది దూరం వెళ్ళాక బీడీ తాగుదామని పుల్లగికి బీడీ అంటిస్తూ ఉండగా ఆమె చీర గాలికి మెల్లిగా పైకి లేచింది. కింద ఆమె కాళ్ళు వెనక్కి తిరిగి గాల్లో లేస్తూ పోతూ ఉన్నాయి. అంటే ఇది కూడా ఆ దయ్యమే అనుకుని అక్కడే ఆగిపోయాను. భయంతో పుల్లలు గీకి గీకి ఆమెపై పడేస్తూ వెనక్కి తిరిగి పారిపోయాను. అలా కొద్ది దూరం వెళ్ళాక అలసటొచ్చి ఆగిపోయాను. అప్పుడే చెవులకి కుక్కల అరుపులు వినిపించాయి.
కుక్కలు మొరుగుతూ ఉన్నాయంటే అక్కడ ఊరు ఉండే ఉంటుంది. ఆ శబ్దాన్ని వింటూ వెళ్ళాను. అలా పొలిమేర దాకా వెళ్ళి చూస్తే అది మన ఊరే. ఇక వెంటనే ఇంట్లోకి వెళ్ళి పడుకున్నా. తర్వాత నువ్వు వచ్చావు. కానీ సోమన్న, నాకు సందేహం. దయ్యాలు అగ్గిని చూస్తే భయపడతాయి కదా, కానీ ఆ ఆడదయ్యం నేను ఎన్నిసార్లు అగ్గిని చూపినా భయపడలేదు. కానీ నచ్చదని చెప్పింది. ఎందుకంటా? సోమన్న మురళిని అదోలా చూస్తూ, ఒకవేళ అది కొరివిదయ్యమేమో. కొరివిదయ్యాలకు మంటను చూస్తే భయం ఉండదంట. సరే సోమన్న, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ముందే 12 కావస్తుంది. వెళ్ళిపోదాం పదా అని ఆ మంట ముందు నుండి లేచాడు. సోమన్న కూడా అతనితో పాటు లేచి ముందు నడుస్తూ ఉండగా పెద్దగా గాలి వీచింది. సోమన్న కప్పుకున్న గొంగడి అలా పైకి లేచింది. అనుకోకుండా అతని కాళ్ల వైపు చూశాడు మురళి. అంతే, గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చేసింది. ఒళ్లంతా చల్లగా అయిపోయింది. సోమన్న కాళ్ళు కూడా వెనక్కి తిరిగి గాలిలో నడుస్తూ ఉన్నాయి. ఆగి భయంతో చూస్తున్న మురళి వైపు సోమన్న నెమ్మదిగా గొంగడిని పూర్తిగా తీసేసి చూశాడు. మురళి ఆ రూపాన్ని చూసి వేగంగా ఇంటికి వెళ్లి తలుపు గట్టిగా వేసుకుని పడుకున్నాడు. పొద్దెక్కింది. నోట్లో వేపుపుల్ల పెట్టుకుని సోమన్న మురళి ఇంటికి వచ్చి వాకిట్లో కల్లాపి చల్లుతున్న మురళి భార్యని మురళి ఇంకా లేవలేదా అని అడిగాడు. ఆమె లోపలికి వెళ్లి లేవమని పిలిచింది. మురళి పలకలేదు. దుప్పటిని తీసేసి చూస్తే మురళి రక్తం కక్కి చచ్చిపడున్నాడు. ఎలాంటి రోగం లేని మనిషి హఠాత్తుగా ఎలా చనిపోయాడా అనేది ఎవరికీ అర్థం కాలేదు. స్నేహితుడి మరణం తట్టుకోలేని సోమన్న ఆ రోజు రాత్రి పీకల దాకా తెల్లకల్లు తాగి ఇంటికి వచ్చి తన పెళ్లాన్ని అన్నం పెట్టమని అడిగాడు. ఆమె వడ్డిస్తూ ఉండగా సోమన్న తలుపు వైపు చూసి, ఏయ్, ఎవరే నువ్వు? ఏం కావాలి అని ఎవరినో చూస్తూ అంటున్నాడు. అతని భార్య వింతగా చూసి, ఏమయ్యా, ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరూ లేరు కదా. సోమన్న కోపంతో, అదిగో తలుపు దగ్గర ఒక ఆడమి నిలబడింది కదా, చూస్తే పిచ్చిదానిలా ఉంది, నన్నే చూస్తుంది, ఏం కావాలో అడుగు అన్నాడు. తాగింది బాగా ఎక్కినట్లుంది, అందుకేలా చేస్తున్నాడేమనుకుని గమ్మున కూసుంది. ఏయ్, ఇక్కడి నుండి నడుస్తావా లేదా? ఎవరిని బదలాం చేద్దాం అనుకుంటున్నా? నడు ముందు ఇక్కడి నుంచి అని గిన్నెని తలుపు వంక విసిరాడు. ఏయ్, ముందు దాన్ని ఎలాగొట్టే అని పెళ్లంపై కసురుకున్నాడు. ఆమెకి ఏం చేయాలో తెలియక తలుపు దగ్గరికెళ్లి పోపో అని తలుపు మూసేసింది. కొంతసేపయ్యాక సోమన్న ఆరుబయట మంచంపై పడుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. వీధిలోని కుక్కలు మురుగుతూ ఉన్నాయి. అప్పుడే సోమన్నని ఎవరో తడుతూ లేపుతున్నారు. ఏమయ్యా, లేవు, నిన్నేనయ్యా, లేవు అని తన భార్య గొంతు వినిపించగానే, ఏందే అర్ధరాత్రి నీ గోలా, పో అని చిరాకుగా అన్నాడు. అయినా ఆ మనిషి ఆపకుండా లేపుతూనే ఉంది. కోపంతో లేచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. తాగిన మైకంలో ఉండడంతో చూసి చూడనట్టు అలానే మళ్లీ పడుకున్నాడు. కాసేపటికి సోమన్నపై ఏదో బరువుగా అనిపించింది. ఎలా అంటే ఎవరో ఎదపై కూర్చున్నట్టు. మెల్లిమెల్లిగా ఎదపైన తడుముతూ ఒక్కసారిగా గొంతు పట్టేసుకుంది. సోమన్నకి ఊపిరి ఆడట్లేదు. కళ్ళు తెరవాలన్నా తెరవలేకపోతున్నాడు. ఇక చావు కేకులు పెడుతూ ఉండగా మళ్ళీ అతన్ని ఎవరో లేపుతున్నారు. ఏమయ్యా, ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు అంటూ ఉండగా ఉలికిపడి లేచి చూశాడు. చూస్తే తన భార్య. తనని అలానే చూస్తూ, ఇందాక వచ్చి లేపింది నువ్వే కదనే అని అడిగాడు. ఆమె లేదని తలూపింది. సరే, పోయి పడుకో అని చెప్పి కాళ్ళారు జాపాడు. విచిత్రంగా సోమన్న భార్య ఇంట్లోకి వెళ్లకుండా ఆ వీధిలో నడుస్తూ ఎటో పోతుంది. అది చూసి, ఏయ్, ఇంట్లోకి ఇవ్వకుండా యాడిపోతున్నావే అంటూ ఆమె వెంట వెళ్తున్నాడు. ఆమె అలా నడుస్తూ ఊరి పొలిమేర దగ్గరున్న బొడ్రె దగ్గరికి వెళ్లి అక్కడ ఆగింది. ఆమె వెంటే వెళ్లిన సోమన్న కూడా అక్కడే ఆగిపోయాడు. పొద్దున్న అయ్యేసరికి సోమన్న కూడా అక్కడే రక్తం కక్కుకొని చనిపోయి కనిపించాడు. ఇలా ఆ ఊరిలో ఎలాంటి కారణం లేకుండా 4 నెలల్లో 24 మంది చనిపోయారు.
అది కూడా కేవలం మగవారు మాత్రమే. మగవాళ్ళు చనిపోయే ముందు ఆ ఇంటి ఆడవాళ్లతో వాళ్ళకి ఒక ఆడమే కనిపించదని చెప్పేవాళ్ళు. ఇక ఇదే ఊరిలో ఉంటే ఎవరం బతకమేమో అనే భయంతో 50 కుటుంబాలున్న ఆ ఊరు ఇప్పుడు కేవలం 20 కుటుంబాలుగా మిగిలిపోయింది. ఉన్నవాళ్లు కూడా రాత్రైతే చాలు ఇళ్లకి తాళాలు వేసుకుని అందరూ ఒకే చోట చేరి రాత్రంతా ఆడదయ్యానికి భయపడుతూ జాగరం చేసేవారు. ఇలానే ఉంటే ఊరే ఖాళీ అయిపోతుందని భావించిన గ్రామ సర్పంచ్ దెయ్యాన్ని వెళ్లగొట్టే మార్గం కోసం ఒక మంత్రగాడిని తీసుకొచ్చాడు. ఆ మంత్రగాడు చెప్పినట్టుగా ఆ ఊరి చుట్టూ ముగ్గు వేసి ఆ ఊరి బొడ్రే దగ్గర జంతుబలిచ్చి నెత్తుడి తర్పణం చేస్తే ఆ ఆడదయ్య మళ్లీ ఊరిలోకి అడుగుపెట్టదని చెప్పాడు. అతను చెప్పిన విధంగానే చేశారు. వాళ్ళ నమ్మకం వల్ల మరేందో తెలియదు కానీ ఆ రోజు నుండి చావులు తగ్గాయి. మరి నిజంగానే ఆ ఊర్లో మగవాళ్లపై ఆడదయ్యం పగపట్టిందా లేక తెల్లకల్లు ప్రభావమా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.